నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలకు నగదు ఇవ్వాలని, అలాగే వర్ష ప్రభావ పరిస్థితుల్లో ప్రభుత్వం పంట సాయం అందించాలని రైతులు జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ను కలిసి వారి గోడును వినిపించారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా రైతుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరుతున్నారు. వాయిస్ స్విచ్ కోసమే ఏప్రిల్ 24వ తేదీ నుంచి గవర్నమెంట్ కి వేసిన జొన్నలు ₹1 ప్రతి రైతుకు అందలేదు. అంతేకాకుండా ఇప్పుడు పెట్టుబడుల టైము, స్కూల్ ఓపెనింగ్ టైము, ప్రతిదీ ఈ డబ్బులు గవర్నమెంట్ ఇస్తేనే కదా మేము ప్రతిదానికి కట్టుకోవాల్సి వస్తుంది. మీరైతే 50 రోజులు దాటిన తర్వాత కూడా అమౌంట్ ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమి? దీనికి గవర్నమెంట్ ఏ విధంగా బాధ్యత వహిస్తుందని పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నెల రోజులు దాటింది, అయినా కానీ ఈ రోజు రేపు అని 3 వారాల నుంచి ప్రతి రైతులు తిప్పుతున్నారు. దానికి సమాధానం ఇవ్వట్లేదు. ఎప్పుడు కొంటారు, ఎప్పుడు కొనుగోలు చేసేది అనేది కూడా సమాచారం లేదు. అదే విధంగా రైతులు డబ్బులు అనేది కూడా సమాచారం ఇవ్వట్లేదు. మాది గడియాల మండలం కరిమేదల గ్రామము, తిరుపాడు, కొట్టమద్ది అన్ని గ్రామాల రైతులు ఇక్కడ వచ్చినారు. మేము 3 వారాల నుంచి ఇక్కడికి కొనుగోలు చేయవలసిందిగా కోరుతూ జాయింట్ కలెక్టర్ గారిని అడుగుతూనే ఉన్నాము. మేము వచ్చినప్పుడల్లా 23వ తేదీ అంటారు, మళ్ళీ 24వ తేదీ అంటారు. ఇట్లా చెప్పుకుంటే ఇప్పటికి 3 వారాలు దాటి 4వ వారం కూడా ఈ సోమవారం 4వ వారం మేము మళ్ళీ కలెక్టర్ గారికి వస్తున్నాము. ఈ జొన్నలు కొంటారా లేదని ఏం సంబంధించి చెప్పడం లేదు. మార్కెట్ మీద వీళ్ళు, సివిల్ సప్లై మీద ఒకరు, మార్కెట్ మీద ఒకరు చెప్పుకుంటూ ఇట్లే కాలాపన చేస్తున్నారు. అలాగే 40 రోజుల నుంచి పేమెంట్ కూడా ఇప్పటికీ అందలేదు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము గవర్నమెంట్ వారిని కోరేది ఒకటే, తొందరగా జొన్నలు వేసిన రైతులకు అమౌంట్ అందజేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. అలాగే రైతుల దగ్గర ఉన్న ఈ జొన్నలను కూడా ప్రత్యేకంగా ఈ జొన్నలు ఈ 4-5 ఊర్లలో గడియాల మండలంలో ఉన్నాయి. బిలకలగూడూరు, కరిమెద్దల, పిట్నాల, కోసపాడు, కొత్తపల్లె ఈ మండల రైతులలో ప్రతి 4 వారాల నుంచి ప్రతి ఇక్కడికి వచ్చి పోతున్నాము. ఈ వారం కొంటాం అని చెప్తూనే కాలయాపన జరుగుతుంది. కావున దయచేసి కలెక్టర్ గారికి, మార్కెట్ గారిని అని సివిల్ సప్లై గారి గురించి ఈ రైతుల జొన్నలు, మిగిలిన జొన్నలు కొనుగోలు చేయవలసిందిగా మరీ కోరుచున్నాం. గత నెల రోజుల కిందట జొన్నలు వేసాము. ఇప్పుడు రైతుకు పెట్టుబడి సాయం కింద ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యి పెట్టుబడికి డబ్బులు లేక ఈ రోజు రైతులు అప్పులు తెచ్చుకొని వేసుకుంటున్నారు. నెల రోజులైనా ఇంకా డబ్బులు పడలేదు. అలాగే ఇంకా రిమైనింగ్ ఇంకా కొన్ని గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న జొన్నలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది చాలా మంది వాళ్ళు కూడా అడుగుతున్నారు, దయచేసి గవర్నమెంట్ స్పందించి సకాలంలో డబ్బులు అందించి అలాగే మిగిలిన జొన్నలు కూడా తీసుకుంటారని గవర్నమెంట్ వారికి విన్నవించుకుంటున్నాము.